హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కూటమి పార్టీలుగా ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన వీటి మధ్య ఒక రప్చర్ క్రియేట్ చేసేసేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక బలిపీఠాన్ని ఏర్పాటు చేసి ఆ బలిపీఠం మీదకి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని ఎక్కించేదానికి రంగం సిద్ధం చేస్తున్నారా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అండ్ టీడీపీని చాలా బలంగా మోసేటువంటి మీడియా, అందులో మరీ ముఖ్యంగా చాలా ఫ్రంటల్ వాయిస్ ఇచ్చేటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అండ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజ్ వెల్ as ఆంధ్రజ్యోతి పేపర్ అధినేత రాధాకృష్ణ గారు అంటే ఎస్ అవుననే చెప్పక తప్పదేమో. ఇదేదో నేను నిన్న మొన్న వచ్చిన ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికల్ని బేస్ చేసుకొని మాట్లాడుతుంది కాదు. కూటమి ప్రభుత్వం ఏర్పడుతున్న వెరీ డే 1 నుంచి రాధాకృష్ణ గారు వెరీ క్లియర్ అండ్ కేటగారికల్గా ఉన్నారు. ఫ్రమ్ డే 1 నుంచి చంద్రబాబు నాయుడు గారు కొంచెం తక్కువ రోల్ తీసుకొని లోకేష్ గారికి ఎక్కువ రోల్ ఇచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని సైడ్ ట్రాక్ చేసేసి గవర్నమెంట్కి, పార్టీకి మొత్తానికి ఫ్రంట్ ఫేస్గా నారా లోకేష్ గారిని పెట్టి నడిపించాలనేది చంద్రబాబు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి అభిమతం. కానీ దానికి భిన్నంగా నడుస్తుంది ఇప్పుడు ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్లో ఫ్రంట్ రోల్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దాని తర్వాత ఎంతో కొంత సెకండ్ లీడ్ రోల్ అనేది కొంత ఒకటి ఇనీషియల్ ఫ్యూ డేస్లో నారా లోకేష్ గారు కనిపించిన ఆన్ పార్ విత్ పవన్ కళ్యాణ్ గారు. కొద్ది రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పరంగా మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొంత బయటికి కనిపించి కొంచెం హడావుడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. నారా లోకేష్ గారు అండ్ మిగిలిన బృందం ఎక్కడ కూడా టీడీపీ సైడ్ నుంచి ఎవరు బయటికి పెద్ద కనిపించే ప్రక్రియ మొదలు జరగట్ల. ఈ క్రమంలో ఒక అసహనానికి, ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లోకి వెళ్ళిపోయిన రాధాకృష్ణ గారు ఇదే పరంపర ఒక 1 or 2 years కంటిన్యూ అయితే నారా లోకేష్ అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజలు మర్చిపోతారు. టీడీపీ క్యాడర్ గుర్తుపెట్టుకున్నప్పటికీ టీడీపీ క్యాడర్కి అభిమతానికి అగెనెస్ట్గా వెళ్తే పార్టీకి నారా లోకేష్ యొక్క పొలిటికల్ కెరియర్కి ఇబ్బంది వస్తుందని గ్రహించిన రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారి మీద అసహనం వెళ్ళగక్కడ మొదలెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తే ఎలా, సంక్షేమం చేస్తే ఎలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిలా, రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక సీఈఓలా పనిచేస్తే ఎలా, ప్రజలకు ఇవన్నీ పట్టవు. ప్రజలకు కావాల్సింది ఏంటి? రాజకీయాలే కావాలి. రాజకీయంగా నెగ్గుకొని ముందుకు రావాలా. రామారావు గారిని లాంటి పెద్ద మనిషిని మట్టి కర్పించిన ఈ బృందం, ఈ రాధాకృష్ణ గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ జట్టే ఇప్పుడు అదే జట్టు మళ్ళీ కలిసి నారా లోకేష్ని ముందు పెట్టే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని వీక్ చేయాలా, అట్ ద సేమ్ టైం జనసేనని చీల్చేయాలా, జనసేన పార్టీ నామరూపాలు లేకుండా చేయాలని ఒక కుట్రకు పూనుకుందంటే ఇది డే 1 నుంచి జరుగుతున్న ప్రక్రియ. కొద్దిమంది నాకు మీడియాలో ఉండే పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తులు నాతో చెప్పిన మాట ఏంటంటే రాధాకృష్ణ గారు పెట్టిన ఒత్తిడి చంద్రబాబు నాయుడు గారి మీద అంతా ఇంత కాదు. పవన్ కళ్యాణ్ గారితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా నారా లోకేష్ గారిని అదే రోజు ప్రమాణ స్వీకారం చేయించేసి డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేయాలి అనేది ఒత్తిడి డే 1 నుంచి ఉంది చంద్రబాబు గారి మీద. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆదిలోనే పవన్ కళ్యాణ్ గారిని సైడ్ చేస్తున్నట్టు, పవన్ కళ్యాణ్ గారి ఈక్వల్గా లోకేష్ గారిని ప్రమోట్ చేస్తున్నారనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి డ్యూ ప్రయారిటీ లేకుండా కొడుకును ప్రమోట్ చేస్తున్నారనే భావన సమాజంలోనూ జనసేనలోనూ వస్తే కూటమికి ఇబ్బంది అవుతుందేమో, కొద్ది రోజులు ఆగి ఆ ప్రక్రియ ముందు పెడదామని చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఆచితూచి అడుగులేస్తున్న క్రమంలో ఈ ఆచితూచి అడుగులేసి లేట్ అయితే అసలుకే మోసమని గ్రహించిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు మోడీ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని మోడీ గారు శివసేనని, అకాలీదళని, లేకపోతే చిరాగ్ పాస్వాన్కి సంబంధించిన, రామ్విలాస్ పాస్వాన్కి సంబంధించిన ఆర్ఎల్డీ పార్టీని, ఇలాంటి పార్టీలు అన్నింటినీ ఎలా చీల్చుకుంటూ ఎలా ముందు ఎల్జేపీ రామ్విలాస్ పాస్వాన్ గారికి సంబంధించినటువంటి ఎల్జేపీ పార్టీని ఎలా చీల్చుకుంటూ ఆ పార్టీలో ఒక వింగ్ని కంప్లీట్ బీజేపీకి బీ టీమ్గాను బీజేపీ సరెండర్ చేసుకున్నారో అలా బీజేపీలో కొద్దిమంది ఎలాగూ టీడీపీకి అనుకూలంగా ఉండే వ్యక్తులే ఉన్నారు. అట్ ద సేమ్ టైం జనసేనలో కూడా ఇలాంటి చీలికలు తీసుకొచ్చి జనసేనని వీక్ చేసేస్తే నారా లోకేష్ గారి రాజకీయ పరంపరకి ఇబ్బంది లేకుండా అవుతుంది, నారా లోకేష్ గారి పొలిటికల్ జర్నీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అసలు కుదిరితే రాధాకృష్ణ గారి అభిమతం ఎలా ఉందంటే, కుదిరితే చంద్రబాబు నాయుడు గారు స్టెప్ డౌన్ అయిపోయి, స్టెప్ అవుట్ అయిపోయి, స్టెప్ ఎసైడ్ అయిపోయి నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేసేయాలి. ఇదే రైట్ టైం. ఎందుకంటే టీడీపీకి ఇప్పుడు ప్రభుత్వం నడిపేదానికి కావాల్సిన 89 సీట్ల కంటే 40-50 సీట్లు ఎక్కువ ఉన్నాయి. సో ఈ క్రమంలో నారా లోకేష్ గారిని బీజేపీ ఉన్నా లేకున్నా, తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నా లేకున్నా టీడీపీ సొంత బలంతోనే సంపూర్ణంగా గవర్నమెంట్ ఏర్పరచుకొని 5 సంవత్సరాలు నడిపే ఒక వెసులుబాటు ఉన్న క్రమంలో ఇంత మంచి అవకాశాన్ని చేజార్చుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి వయోభారం పెరుగుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో చంద్రబాబు గారి తర్వాత పవన్ కళ్యాణ్ ఎదిగితే ఒక పక్క ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్తో వైసీపీ స్ట్రాంగ్గా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టాబ్లిష్డ్ లీడర్గా ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఆ రేంజ్కి ఎలివేట్ అవ్వగలిగితే ఈ మధ్యలో ముగ్గురు టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య ఒక టఫ్ కంటెస్ట్గా ఏర్పడగలిగితే
వయసు పైబడుతున్న చంద్రబాబు నాయుడు గారు వీక్గా కనిపిస్తారు. నారా లోకేష్ గారు స్ట్రాంగ్గా ఎమర్జ్ కాలేని పక్షంలో ఇట్ విల్ బి ఏ కంటెస్ట్ బిట్వీన్ జనసేన యాజ్ వెల్ యాజ్ వైఎస్ఆర్సీపీ అవుతుంది. ఆ క్రమంలో టీడీపీ డిపెండెన్సీ ఆన్ జనసేన ఇంకా పెరిగితే జనసేన చెప్పినట్లు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్టు టీడీపీ వినాల్సి వస్తుంది. ఇప్పుడు టీడీపీకి బీ టీమ్గా జనసేన పార్టీ ఎలా ఉందో, సబార్డినేట్ పార్టీగా ఎలా ఉందో, రాబోయే రోజుల్లో లోకేష్ని అసమర్థుడిగా ప్రూవ్ చేయగలిగితే రాజకీయాల్లో ఇంత బలం పెట్టుకొని కూడా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి వాగ్దాటి ముందో, చరిష్మా ముందో, ఆ సినిమా గ్లామర్ ముందో, లేకపోతే ఆ కులం యొక్క బలం ముందో సబ్ పార్టీగా టీడీపీ మిగిలిపోతుంది. టీడీపీకి ఇప్పటికీ ఒక సాలిడ్గా ఈ కమ్యూనిటీ సాలిడ్గా ఉంది అని చెప్పేదానికి లేదు చంద్రబాబు నాయుడు గారు సొంతగా సామాజిక వర్గం తప్ప. ఈ క్రమంలో నారా లోకేష్ గారిని ఫ్యూచర్ లీడర్గా ఎస్టాబ్లిష్ చేసేదానికి, నారా లోకేష్ గారి రాజకీయ జీవితానికి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేదానికి చంద్రబాబు నాయుడు గారు అనుమతి లేకుండా రాధాకృష్ణ గారు అంత పెద్ద సాహసం చేశారని అయితే నేనైతే అనుకోను. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో రాధాకృష్ణ గారు మీడియాను అడ్డం పెట్టుకొని ఆడుతున్న నాటకము. చూసాం 2014లో జనసేన పార్టీ టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాంటి రాతలు రాసి పవన్ కళ్యాణ్ గారిని ఎలా హ్యూమిలియేట్ చేశారు టీవీ డిబేట్స్లో చర్చలు పెట్టి చూసాం. సో రాధాకృష్ణ గారు వంకర బుద్ధి ఎప్పటికీ మారదు, చంద్రబాబు నాయుడు గారు వంకర బుద్ధి అంతకంటే అసలు మారదు. సో వీళ్ళు ఏ కాడికి ఎవరితో పొత్తులో ఉన్నా వాళ్ళు వీళ్ళకి ఎంతవరకు ఉపయోగపడతారు, వీళ్ళ అవసరాలు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎంతవరకు తీర్చుకోవాలనే చూస్తారు తప్ప వాళ్ళకు మనకు తోడుగా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా మనకు చేయూతనివ్వాలి, మన అలియన్స్ పార్ట్నర్కి చేయూతనివ్వాలి, వాళ్ళు కూడా మనకు ఈక్వల్గా ఎదిగేదానికి ఊతం ఇవ్వాలి అనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఏ క్వశ్చన్ లేదు. రాధాకృష్ణకు అంతకంటే ఇష్టం లేదు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడమే ఇష్టం లేనటువంటి వ్యక్తి. ఇంకొక పార్టీని తీసుకొచ్చి ఫ్రంట్లో పెట్టాల్సిన ఆవశ్యకత ఏంటి? మనంగా గెలిచే అవకాశం ఉన్న క్రమంలో జనసేనని కలుపుకోవాల్సిన ఆవశ్యకత ఏముంది అనేసి 2014 కూటమి ఏర్పడక ముందు నుంచి కూడా రాధాకృష్ణ గారి అభిమతం ఇదే. మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారు జనసేనకి, టీడీపీకి గ్యాప్ ఎలా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని బయటికి సాగనంపి రాజకీయంగా కొద్దిమంది ఎమ్మెల్యేలు మళ్ళీ వెనక్కలాక్కొని పవన్ కళ్యాణ్ గారిని ఒంటరిని ఎలా చేయాలనే కుట్రే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ అవనివ్వండి, లేకపోతే ఆంధ్రజ్యోతి పేపర్ అవ్వనివ్వండి, రాధాకృష్ణ గారి టీం అవ్వనివ్వండి, చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కనుసన్నుల్లో, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో జరుగుతుంది తప్ప చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేకుండా రాధాకృష్ణ ఇలా రాసేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకళ్ళ ఇంట్రెస్ట్లు ఒకళ్ళు కాపాడుకుంటారు. రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు సేఫ్గా ఉంటే వీళ్ళ వ్యాపారాలు చాలా బలంగా నడుస్తాయి. వీళ్ళ వ్యాపారాలు బలంగా నడవాలంటే చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో ఉండాలా, చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో ఉండాలంటే మళ్ళీ ఈ మీడియా ఇక్కడ బలంగా ఉండాలి. సో వీళ్ళిద్దరు ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ ఇంట్రెస్ట్ల కోసం పనిచేసుకునే వ్యక్తులు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీని బలిపీఠం ఎక్కించకపోతే చూసుకోండి, నా మాట రాసి పెట్టుకోండి. నేను చాలా 100% కన్విక్షన్ అండ్ కమిట్మెంట్తో చెప్తున్నా. అండ్ చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్న దగ్గర నుంచి ఆయన ఎవరెవరితో పొత్తులు పెట్టుకున్నారు, ఎవరెవరిని ఎంతవరకు వాడుకొని పక్కన దొబ్బేశారు, ఇవన్నీ చూసి చెప్తున్నా. జనసేనని వాడుకొని కూరలో కరివేపాకులా పక్కన పెట్టడం తథ్యం. అది ఎప్పుడు? సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, లేకపోతే 4 సంవత్సరాల తర్వాతన లోకేష్ గారిని ఎలివేట్ చేసే ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని బక్రా బనాయించి ఖచ్చితంగా వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం లోకేష్ గారిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు. చూద్దాం ఆ టైం ఎప్పుడు వస్తుంది అనేది. థ్యాంక్ యూ.